నెల్లూరు జిల్లా బద్దెబోలు క్రాస్ రోడ్డు వద్ద వెలిసిన శ్రీ కామాక్షితాయి సంగమేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల తేరు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివపార్వతులకు కళ్యాణం నిర్వహించిన అనంతరం కండరేర్లు చక్రతీర్థం కార్యక్రమం నిర్వహించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 23 కంపార్ట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 79,426 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక హుండీ ఆదాయం 3,98,00,000 రూపాయలు వచ్చింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని సుమారు 13,000 మంది దర్శించుకున్నారు. ఇక హుండీ ఆదాయం 4,16,432 రూపాయలు వచ్చింది. ప్రసాదాల విక్రయాల ద్వారా 72,175 రూపాయలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నూతన ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఎన్ఆర్ఎన్ ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించనున్నారు మంత్రి. గొల్లవాణి గంటలో ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. నేటి నుంచి జాతీయ రహదారులపై కొత్త టోల్ రూల్ అందుబాటులోకి వచ్చింది. ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలకు భారీ జరిమానా విధించనున్నారు. 10 నుంచి 40% ఓవర్లోడ్ ఉంటే టోల్ రేటుకు 2 రెట్లు, 40% కంటే ఎక్కువ ఉంటే 4 రెట్లు జరిమానా విధించనున్నారు. నెల్లూరు జిల్లా కోళ్లమెట్లోని టౌన్షిప్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని టెప్పర్ ఢీకొనడంతో పక్కనే ఉన్న టార్పాలిన్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాసేపట్లో బీహార్లో కొత్త సీఎంతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సామ్రాట్ చౌదరితో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వచ్చే నెలలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సంయుక్త వర్గాలు తెలిపారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడనున్నాయి. ఆడిన 4 మ్యాచ్లో 3 గెలిచి ఆర్సీబీ జోరు మీద ఉంది. మరోవైపు లక్నో 4 మ్యాచ్లో 2 గెలిచి 2 ఓడిపోయింది. ఇప్పటి వరకు లక్నో, ఆర్సీబీ ఒకరితో ఒకరు 5 మ్యాచ్లు ఆడగా బెంగళూరు 3, లక్నో 2 గెలిచింది. కేకేఆర్ కెప్టెన్ రహానే జరిమానా పడింది. చెన్నై చేతిలో ఓడిపోయిన కేకేఆర్ స్లో ఓవర్ రేటు కారణంగా కెప్టెన్ అజింక్య రహానే ఫైన్ పడింది. 12 లక్షల రూపాయలు ఫైన్ విధిస్తూ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.